సో మనము లాస్ట్ వీడియోలో ఏం తెలుసుకున్నాము, ఇఫ్ ఎలా ఉంటుంది, ఎల్స్ ఎలా రాస్తాం అనేది మనం క్లియర్గా అయితే లాస్ట్ వీడియోలో చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఇఫ్ ఎల్స్తో పాటు మధ్యలో ఇంకోటి ఉంటుందండి, అది ఎల్స్ ఇఫ్. సో దీన్ని ఎట్లా రాయాలనేది మనం క్లియర్గా అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ఈ ఇఫ్ ఎల్స్ ఎట్లా వర్క్ అవుతాయంటే, సో ఫస్ట్ చూసినట్లయితే మీకు, సో దీన్ని క్లియర్ చేస్తున్నా. సో ఫస్ట్ చూసినట్లయితే మీకు ఇఫ్ ఉంది కదా. సో ఇఫ్లో ఏంటంటే ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని కండిషన్ 1. సో ఈ కండిషన్ 1 ఎగ్జిక్యూట్ అయితే ఇది ట్రూ కావచ్చు, లేకుంటే ఫాల్స్ కావచ్చు, లేకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటైతే అవుతుంది అన్నమాట ఈ కండిషన్ అనేది. సో ఒకవేళ మీకు ట్రూగానైతే దీని లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే కనుక ఫాల్స్గానే అయిందనుకోండి, సో దాని తర్వాత ఎల్స్ ఇఫ్కి వస్తుంది అనమాట. సో ఇది ఇంకా ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మీకు డైరెక్ట్ ఎల్స్ ఇఫ్కి వచ్చేసి ఇక్కడ ఇంకో కండిషన్ రాసుకుంటాం. సో కండిషన్ 2 అనేది పెడుతున్నా ఇక్కడ. సో ఎల్స్ ఇఫ్లో మళ్ళీ ఇంకో కండిషన్ ఉంటుంది. సో ఇది కూడా ట్రూ కావచ్చు లేదా ఫాల్స్ కావచ్చు. సో ట్రూగానైతే దీని లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అదే కనుక మీకు ఇక్కడ ఇది కనుక ఫాల్స్గానైతే ఇవేమీ ఎగ్జిక్యూట్ కావు. సో డైరెక్ట్ మీకు ఎల్స్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో మళ్ళీ కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఇది ఫాల్స్ అయ్యి ఇది కనుక ఫాల్స్ అయితే ఫైనల్గా మీకు ఎల్స్కి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇట్లా ఏదైనా ఒక్క ట్రూ అయినా కానీ వీటిలో మధ్యలో ఉన్న కోడ్ అయితే మీకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అయితే మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక బ్యాంక్. సో నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. సో దాంట్లో కొంత అమౌంట్ ఉంది, నేను దాన్ని విత్డ్రా చేయాలనుకుంటున్నాను. సో అది ఎట్లా చేయాలి ఏంటనేది మీకు ఇక్కడ ఏంటంటే లాజిక్ రాద్దాం అనమాట. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అదేవిధంగా ఎల్స్ ఇమీడియట్ని యూస్ చేసి ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే మనము లాజిక్ ఇంప్లిమెంట్ చేద్దాము. సో నా దగ్గర ఫస్ట్ ఒక ఇంటి వేరియబుల్ తీసుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే నీకు బ్యాంక్ బ్యాలెన్స్, సో నా దగ్గర టోటల్ ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో ఇస్తున్నాను అనమాట. ఒక 5,000 నా బ్యాంకులో ఉంది. సో ఇంకొక ఇంటిజర్ వేరియబుల్ తీసుకొని సో విత్డ్రా ఎంత చేయాలనుకుంటున్నానో అది ఇస్తున్నాను అనమాట. సో విత్డ్రా అమౌంట్ ఎంత అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో దాదొక 3,000 విత్డ్రా చేయాలనుకుంటున్నా నా బ్యాంక్ అకౌంట్లో నుంచి. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఏటీఎంకి వెళ్ళి మీ దగ్గర 5,000 ఉండి 10,000 డ్రా చేయాలని ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వస్తుంది. సో అదేవిధంగా మీరు ఏమైనా ఇన్వాలిడ్ పాస్వర్డ్ కానీ అమౌంట్ ఇన్వాలిడ్ జీరోస్ అట్లా ఎంటర్ చేసినప్పుడు కూడా మీకు ఎర్రర్ వస్తుంది. సో అట్లాంటి లాజిక్ ఒకసారి చెక్ చేద్దాము. సో ఇప్పుడు మనకు విత్డ్రా అమౌంట్ అనేది ఎట్లా ఉండాలి, వ్యాలిడ్ నెంబర్ అయి ఉండాలి. సో 0 కంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా అండ్ ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నా ఏంటనేది, విత్డ్రా చేసే అమౌంట్ అనేది మనకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్యాంక్ బ్యాలెన్స్. సో బ్యాంక్ బ్యాలెన్స్ కంటే తక్కువైనా ఉండొచ్చు, లేకుంటే ఈక్వల్ అయినా ఉండొచ్చు. ఈ రెండు కేసెస్లో మనకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని అయితే ప్రింట్ చేస్తున్నాం. సో రెండు కేసెస్లో మనకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఇంకొకటి నేను తీసుకునేది ఏంటంటే అమౌంట్ నా బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి, అప్పుడు ఏమవుతుంది, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేది మనం మెసేజ్ ప్రింట్ చేయాలి. సో ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అంటే మనం 5,000 ఉంది, మనం దానికంటే ఎక్కువ ఎంటర్ చేసినప్పుడు అది ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అవుతుంది అనమాట. సో ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అయితే మనము రిటర్న్ చేస్తాం ఇక్కడ. సో లాస్ట్లో మనం ఈ రెండు కండిషన్స్గా ఫాల్స్ అయితే మనము మనకు ఫస్ట్ది విత్డ్రా అమౌంట్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్ కంటే తక్కువ కాలేదు, అట్లా అని చెప్పి అది 0 కంటే ఎక్కువ లేదనమాట. సో అట్లాంటి రెండు కండిషన్ ఫాల్స్ అయిపోయినప్పుడు మనం ఫైనల్గా ఎల్స్ కండిషన్కి వచ్చేస్తుంది. సో అక్కడ మనం ఏమి ఇస్తామంటే ఎంటర్ వ్యాలిడ్ అమౌంట్ అని ఇస్తామన్నమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఫైనల్గా ఎల్స్ పార్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాము. సో రన్ చేసినప్పుడు మీరు చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, ఎందుకంటే 3,000 ఇచ్చాం కాబట్టి 3,000 అనేది 0 కంటే ఎక్కువ, అదేవిధంగా 3,000 అనేది 5,000 కంటే తక్కువ. సో ఈ రెండు కండిషన్స్ సక్సెస్ అయ్యాయి కాబట్టి మనకు ఫైనల్గా మనకు
ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నేను ఒకవేళ ఇక్కడ 0 కానీ ఇచ్చానంటే సపోజ్ నేను 6000 ఇస్తున్నా. సో 6000 ఇచ్చిన ఏమవుతుందంటే ఇక్కడ 6000 గ్రేటర్ దాన్ 0 ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. బట్ ఇక్కడ సెకండ్ కండిషన్ ఏంటంటే 6000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5000 అనమాట. సో ఇక్కడ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయిందనమాట. సో ఇట్లాంటి సందర్భంలో ఇది ఎగ్జిక్యూట్ కాదు. సో కిందకు వస్తుంది. సో కిందకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 6000 ఏమైంది, 6000 ఇచ్చాము విత్డ్రా అమౌంట్. సో బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనేది మనకు ప్రింట్ అవుద్ది అనమాట. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. మీరు అక్కడ చూడండి, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనేది సెకండ్ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో ఇట్లా మీరు ఇంకా ఏదైనా కానీ ఇచ్చినా కానీ, సో ఇప్పుడు 0 ఇచ్చానంటే ఫస్ట్ కండిషన్ ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది. సో ఇక్కడ 0 గ్రేటర్ దాన్ ఇది కూడా ఫాల్స్ అయిపోతుంది. సో ఫైనల్గా ఎంటర్ వ్యాలిడ్ అమౌంట్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, సో ఎంటర్ వ్యాలిడ్ అమౌంట్ అయినా ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇట్లా మనము 3 కేసెస్ని ఒక ట్రాన్సాక్షన్ తీసుకొని అయితే మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరిగిందనమాట. సో అది ఫ్రెండ్స్ ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అదేవిధంగా ఎల్స్ గురించి. సో మీ అందరూ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.